ఏయ్, నా మరిదితో మాట్లాడే ఫ్రీడమ్ హక్కు నాకుంది. అయినా నువ్వేంటో చెప్పేది? దేనికైనా ఒక హద్దు ఉంది. అయినా నువ్వేంటే మా అక్కననేది? నీ నోరు ఇలా ఉంది కాబట్టి నిన్ను కట్టుకోవడానికి ఎవ్వడింటి దాకా కూడా రావట్లేదు. నీ పొగరు చూసి ఇంకొకసారి ఇలా మాట్లాడాను అనుకో, ఈ ఇంట్లో కూడా ఉండకుండా చేస్తాను. నీకు ఇల్లు తప్ప వేరే దిక్కు లేదన్న విషయం గుర్తుపెట్టుకో. అయినా నీకేంటి ప్రాబ్లం? ఎంతలో ఉండాలి అంతలో ఉండు. అయినా ఏంటి ప్రాబ్లం? నార్మల్గా మాట్లాడితే ఏంటి తప్పు? మనం ఎలాగో సిటీలో కూడా మాట్లాడదాం కదా క్యాజువల్ గా. మీ అక్కయ్య వాళ్ళకు అసలు నీకేమైనా సిగ్గుందారా? వదినతో అలా సరసాలు ఆడుకుంటూ మాట్లాడతారా? అరే అక్క, ఇప్పుడు ఏం చేయలేదు అక్క, నేను నార్మల్ మాట్లాడను. నార్మల్ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడు అంతే కదా. ఏ అయినా మీకెందుకు ఇవన్నీ? మూసుకొని కిందికి వెళ్ళండి. పదక్క. ఏంటి వెళ్ళు. ఈ సంగతి ఎలా చూడాలో నాకు తెలుసు. చూసారా, ఇది మీ అక్క వాళ్ళ బుద్ధి. ఎవరితోనే మాట్లాడితే ధరించరు, ఎవరితోనే హ్యాపీగా ఉంటే ధరించరు. అసలు నవ్వడమే వాళ్ళకి ఇష్టం ఉండదు. సర్లే, ఇవన్నీ నువ్వేం పట్టించుకోకు. ఇప్పుడిప్పుడేగా వచ్చావు, మెల్లమెల్ల నీకే అర్థమవుతుంది. సరే పద, నీకు కాఫీ అంటే ఇష్టంగా తాగుదు.